నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైసీపీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇసాక్ బాషకు కానాల గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, సర్పంచ్ బావమ్మ, ఎంపీటీసీలు మొహిద్దీన్ బి, రంగారావు, వైఎస్ సర్పంచ్ తిరుపల్ రెడ్డి, వైసీపీ నాయకులు రత్నబాబు చౌదరి మరియు గ్రామ వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, కార్యకర్తలు నాయకులు వీటిని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ బాబు షూరిటీ సూపర్ 6 అంటూ సంతకాలు పెట్టి వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని, వాటిని ఇప్పుడు మేము బయటకు తీసి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు మాయం అయ్యారని పేర్కొన్నారని, అయితే వారు ఎక్కడికి పోయారో వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి ఉందని నాడు ఆరోపించారని ఎక్కడా దొరకలేదని, అయితే నేడు గంజాయి ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. సీజ్ ద షీప్ అంటూ హుకుం జారీ చేసి హడావిడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్ కు కేంద్ర బీజేపీ వారి ఆదేశాలతో పట్టుకున్న రేషన్ బియ్యం ఊసేలేదని, వాటిని కనుమరుగు చేశారని అన్నారు. అబద్ధపు ఆరోపణలు, పొంతనలేని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు చేస్తున్న డిప్యూటీ సీఎం వ్యవహారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవడంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. దాదాపు సంవత్సరం కాలం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వారు కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలి. మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి ఏం చేయాలి అంటే ప్రజలు కూడా మనల్ని చేయి పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా సామాన్యంగా కొత్తగా వచ్చినారు, ఒక 5-6 నెలలు సమయం పడుతుంది. 5-6 నెలలు కూడా, ఎందుకంటే మనకు ఉన్నది 5 సంవత్సరాలు కాబట్టి 10% ఉన్నా వాళ్ళని అడిగి 5-6 నెలల సమయం తర్వాతైనా మాట్లాడాల్సింది. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు యావనీతికి ఎక్కినా సరే, యావనీతిని ఎక్కినా సరే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం. సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చినాం, సూపర్ 6 ని అమలు చేసేసినాము అని చెప్పేసి ప్రజలుగా కోరుతాము. మరి ఇక్కడ మీరే సభ్యుల సాక్షులు, ఎవరికైనా సూపర్ 6 అన్ని పథకాలు వచ్చినా ఎవరు ఉన్నారా అని అడుగుతాను. ఏడాది రైతన్నని ఉద్ధరిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంతకుముందు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా రైతుల కోసం ఒక పథకం తీసుకురావాలని ఆలోచన చేసినారా అని చెప్పారు. ఎప్పుడైనా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన ముఖ్యమంత్రుల్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నా అంత అనుభవం మోడీ కూడా లేదని చెప్పేటువంటి పెద్ద మనిషి రైతుల కోసం ఒక పథకం తీసుకొచ్చినట్టు మీకు ఎవరికైనా గుర్తున్నారు? ఎన్టీ రామారావు పేరు చెప్పిన గుర్తొస్తాయి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు ఒక్క పథకం అన్నా. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తు రావడం లేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే, ఆయన చెప్పుకోవడానికి కూడా ఒక్క పథకం కూడా ఆయన పేరు ఏం తీసుకున్నా సరే తప్పలేదు కాపీ పెట్టడం తప్పితే ఎక్కడ కూడా ఆయన నిజాయితీగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి పరిపాలించిన దాఖలాలు. 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు ఎంత ఇచ్చినారు మీకు? ఎంత ఇచ్చినారు? 5,000 రూపాయలు. కౌలు రైతులకి 1 రూపాయలు. మళ్ళీ కొంతమందికి మోడీ డబ్బులు అని చెప్పి కొంచెం అది కూడా
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇప్పటికే గతంలో ఎంత ఇస్తాము, ఈ రోజు ఎంతమందికి ఇస్తున్నాము, మీరు చెప్పిన హామీ ఏంటి, మీరు చెప్పిన హామీ ప్రకారం 40,000 ఇవ్వాల్సింది 5,000 ఇస్తాం. మరి ఇది మోసం చేయడం కాదా అని అడుగుతాం. 1200 మంది చెప్పినాడు, పోయిన సంవత్సరం మర్చిపోయినారు, పల్లెలు మర్చిపోయినారు, పిల్లలు మర్చిపోయినారు, వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా బలిపోతున్నారా లేదనేది మర్చిపోయినారు. వాళ్ళ రాజకీయాలంతా ఎక్కడ చూపెడతా ఉన్నారంటే ప్రజలకు మంచి పేరు చూపెట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు జైల్లో నుంచి బెయిల్తో బయటకు వస్తారే మళ్ళీ ఇంకో కేసు పెట్టి మళ్ళీ లోపలికి ఎలా వేయాలి, ఈ తల్లి ఏ రకంగా చేయాలి. 4 సంవత్సరాల క్రితం ఒక పదం చెప్తే దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు జైల్లో వేయాలి. ఈ రోజు అదే తెలుగుదేశం నాయకుడు డైరెక్టర్ మనమందరం వాట్సాప్ లో చూస్తా ఉన్నాము, వాళ్ళతో వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. మనకందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు, ఇంకొక నాయకులు ఏ రకంగా మాట్లాడుతున్నారు, రోగమ్మ గారి గురించి ఏ రకంగా విపరీతమైన ట్రైనింగ్ చేస్తా ఉన్నారు, ఏ రకంగా చేస్తా ఉన్నారు, అన్ని రకాలుగా తెలుసు. కేవలం కక్ష సాధింపు రాజకీయాన్ని తప్ప మంచి చేసిన పాపాన పోవడం లేదు.